Subscribe to Color Frames. భారత్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అయింది. భారత బౌలర్లు శ్రీలంకను 230 పరుగులకే పరిమితం చేశారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 14 బంతుల్లో ఒక పరుగు చేయలేకపోయింది. భారత్ 2 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో హసరంగా, అసలంక చెరో 3 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వికెట్కు గిల్తో కలిసి 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 58 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. గిల్ 16 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ 24 పరుగులు చేసి నిష్క్రమించాడు. శ్రేయస్ అయ్యర్ 23, కేఎల్ రాహుల్ 31 పరుగులు చేశాడు. శివన్ దూబే కంటే ముందు బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ 33 పరుగులు చేశాడు. 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా భారత్ విజయం అంచున నిలిచింది. చివర్లో భారత్ గెలవాలంటే ఒక్క పరుగు చేయాల్సి ఉంది. బ్యాటింగ్కు వచ్చిన హర్షదీప్ సింగ్ తొలి బంతికి అవుట్ కావడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఉండాలి కదా అని కొందరు ఫ్యాన్స్ అనుకున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ద్వైపాక్షిక వన్డే సిరీస్లో సూపర్ ఓవర్ నిబంధన వర్తించదు. ద్వైపాక్షిక టీ20 సిరీస్లో మాత్రమే వర్తిస్తుంది. అయితే వన్డేలో పెద్ద టోర్నీలలో సూపర్ ఓవర్ ప్రవేశపెడతారు. ఉదాహరణకు ప్రపంచ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లేదా ఆసియా కప్ వంటి టోర్నమెంట్లలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి సూపర్ ఓవర్ని వాడతారు. ఎందుకంటే అక్కడ జట్ల మధ్య పాయింట్ల పంపిణీ చేస్తారు. నాకౌట్ లేదా డిసైడర్ మ్యాచ్ల్లో ఆయా జట్లకు ఒక్కో పాయింట్ చాలా విలువైంది. ఈ పరిస్థితుల్లో సూపర్ ఓవర్ను ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.